ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరిగింది? కొన్ని చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్, కోర్టులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన సిటీ ఫ్యూచర్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. అసలు ఏం జరిగాయో వివరంగా చూద్దాం రండి. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సుత్రా ప్రాపర్టీ హైదరాబాద్. సరే, ఈ రోజు జరిగిన డెవలప్మెంట్స్ ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం గవర్నమెంట్, జ్యుడిషియరీ ఏం చేస్తున్నాయో చూడాలి. ముఖ్యంగా ల్యాండ్ అలొకేషన్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద వాళ్ళ ఫోకస్ ఎలా పెరిగిందో చూద్దాం. చూడండి, మన ముందున్నవి 3 మెయిన్ పాయింట్స్. ఒకటి, ఫారెస్ట్ ల్యాండ్స్ కేటాయింపుల మీద ఎంక్వైరీ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అంటే SITs ఏర్పాటయ్యాయి. 2, ఓల్డ్ సిటీ మెట్రో రూట్ డీటెయిల్స్ ఇవ్వమని హైకోర్టు అడిగింది. ఇక 3వది చాలా సీరియస్ విషయం, ట్విన్ రిజర్వాయర్స్ దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద హైకోర్టు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ SITల ఏర్పాటు వెనుక ఉన్నది సుప్రీంకోర్టు డైరెక్టివ్. చాలా ఏళ్లుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మధ్య ల్యాండ్ ఓనర్షిప్ మీద గొడవలు నడుస్తున్నాయి కదా. ఆ వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ని వేశారు. మరి ఈ SITలలో ఎవరుంటారో, ఎలా పనిచేస్తాయి? ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి చైర్మన్ గా ఉంటారు. టీంలో అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఇంకా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మెంబర్స్ గా ఉంటారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే రూల్స్ కి విరుద్ధంగా ఫారెస్ట్ ల్యాండ్స్ ని ప్రైవేట్ వాళ్లకు ఇచ్చారా అని వెరిఫై చేయడం. ఒకవేళ ఎవరైనా అక్రమంగా కబ్జా చేసుంటే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఓకే, ఇది గవర్నమెంట్ యాక్షన్. మరి కోర్టుల సంగతి ఏంటి? ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. హైకోర్టు ఇప్పుడు సిటీలో 2 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద డైరెక్ట్ గా ఫోకస్ పెట్టింది. ట్రాన్స్పరెన్సీ కావాలంటూ గట్టిగా అడుగుతోంది. హైకోర్టు 2 వేర్వేరు విషయాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఫస్ట్ది, ఓల్డ్ సిటీ మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్ మొత్తం డీటెయిల్డ్ గా ఇవ్వమన్నారు. ముఖ్యంగా హెరిటేజ్ బిల్డింగ్స్ కి, టెంపుల్స్, మసీదులకి ఎంత దగ్గరగా వెళ్తుందో క్లియర్ గా చూపించాలన్నారు. ఇక 2వది, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్, వాటి మీద మీరేం చెప్తారో కౌంటర్లు ఫైల్ చేయమని గవర్నమెంట్ ని ఆర్డర్ వేసింది. ఈ రెండిటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే PILs ఫైల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ జంట జలాశయాల దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో హైకోర్టు చాలా సీరియస్ గా ఉంది. 6 నెలలైనా కౌంటర్లు వేయలేదంటే మీకు ఇది అర్జెంట్ విషయం కాదనిపిస్తోంది, మీరు ఇలాగే ఉంటే మేమే స్టే ఇస్తాం అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇది గవర్నమెంట్ కి, ప్రైవేట్ కంపెనీలకి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. సరే, ఈ హై లెవెల్ లీగల్ గవర్నమెంట్ నిర్ణయాలు కేవలం పేపర్ల మీదే ఉండవు కదా, అవి గ్రౌండ్ లో సిటీ రూపురేఖలనే మార్చేస్తున్నాయి. సిటీలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. దీనికోసం గవర్నమెంట్ ఒక మేజర్ స్టెప్ తీసుకుంది. గతంలో వేరే ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చిన భూములను ఇప్పుడు వెనక్కి తీసుకుంటోంది. ఇది సిటీ ల్యాండ్స్కేప్ ని మార్చేసే ఒక పెద్ద మూవ్. ఈ ల్యాండ్ స్వాప్ లో భాగంగా వాలంటరీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, SC/ST స్టడీ సర్కిల్ లాంటి సంస్థలకు ఇచ్చిన ల్యాండ్స్ ని ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇస్తున్నారు. మరి ఆ పాత సంస్థల సంగతి ఏంటి? వాటిని ఫ్యూచర్ సిటీ, శంషాబాద్ లాంటి ఏరియాలకు షిఫ్ట్ చేయబోతున్నారు. ఇదేదో చిన్న ఏరియా అనుకోకండి. మొత్తం 734 ఎకరాలలో దాదాపు 500 ఎకరాల ఖాళీ భూమిని ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ కోసం రీఅలొకేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకవైపు ఇంత పెద్ద పెద్ద ప్లాన్స్, డెవలప్మెంట్ జరుగుతుంటే మరోవైపు గ్రౌండ్ లెవెల్లో జనాల్ని డైరెక్ట్ గా ఇబ్బంది పెట్టే సీరియస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవే కరప్షన్ మరియు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఈ రోజు వచ్చిన ఒక హాట్ న్యూస్ ఇది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB అంటే అవినీతి నిరోధక శాఖ సడన్ రైడ్స్ చేసింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఉన్న కరప్షన్ పై ఇదొక డైరెక్ట్ అటాక్. ఈ రైడ్స్ మెయిన్ గా కూకట్పల్లి, కుత్బులాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగాయి. ఎందుకంటే అక్కడ కరప్షన్ ఎక్కువైపోయిందని, లంచాలు డిమాండ్ చేస్తున్నారని, కావాలనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని లేట్ చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వచ్చాయట. దాంతో ACB ఆఫీసర్స్ రంగంలోకి దిగి ఇంపార్టెంట్ ఫైల్స్ సీజ్ చేసి స్టాఫ్ ని, డాక్యుమెంట్ రైటర్స్ ని ఎంక్వైరీ చేస్తున్నారు. కరప్షన్ ఒకెత్తైతే పర్యావరణ విధ్వంసం మరో పెద్ద తలనొప్పి. ప్రస్తుతం జరుగుతున్న దానికి ఈ కోకట్ చెరువు పరిస్థితే నిదర్శనం. చెరువులోనే చెత్త, మట్టి కొట్టి దాన్ని ఎలా కబ్జా చేస్తున్నారో చూడండి. ఈ ప్రాబ్లం ఒక్క కోకట్ చెరువుతో ఆగిపోలేదు. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు. కోకట్ చెరువులో 12 ఎకరాలకి గాను ఆల్రెడీ 1 ఎకరం కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేశారు. వికారాబాద్ శివారెడ్డిపేటలో 11 ఎకరాలు లేఅవుట్ల కింద పోయాయి. పరిగిలో అయితే 42 ఎకరాల చెరువులో సగానికి పైగా మాయమైంది. తాండూరు గొల్ల చెరువులో కూడా 78 ఎకరాల్లో 10 ఎకరాలు ఇళ్ల కిందకి వెళ్ళిపోయాయి. అసలు ఇంత దారుణంగా కబ్జాలు ఎలా జరుగుతున్నాయి? దీనికి మెయిన్ రీజన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే అంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేయకపోవడం వల్లే మన వాటర్ బాడీస్ ని మనం కాపాడుకోలేకపోతున్నాం. సో ఓవరాల్ గా ఈరోజు అనాలిసిస్ చూస్తే మనకు ఏం అర్థమవుతోంది? ఒకవైపు హైకోర్ట్, SITల లాంటి హై లెవెల్ బాడీస్ అకౌంటబిలిటీని పెంచేందుకు ట్రై చేస్తున్నాయి. ఇంకోవైపు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కరప్షన్ దగ్గర నుంచి చెరువుల కబ్జాల వరకు గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. సిస్టంలో ఉన్న లోపాలను ఇవన్నీ బయట పెడుతున్నాయి. మూసీ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ ఆశయాలకు ఒక సింబల్ అయితే, ఈ రైట్స్, కబ్జాలు మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కి అర్థం పడుతున్నాయి. చివరగా ఒక ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఒకేసారి ప్రగతి, పర్యావరణ పరిరక్షణ, ఇంకా పారదర్శకత, ఈ మూడింటిని హైదరాబాద్ బ్యాలెన్స్ చేసుకోగలదా? ఫాస్ట్ గా పెరుగుతున్న మన సిటీకి ఇది ఒక పెద్ద సవాల్.
థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి.